హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కళ్ళజోడును నీటితో ఎందుకు కడగకూడదు దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో మనలో చాలా మంది కంటి సమస్యలు, తలనొప్పి, స్టైల్ కోసం కళ్ళజోడు అనేది వాడుతున్నాం. అయితే కళ్ళజోడు అద్దాలపై గీతలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా వాటిపై దుమ్ము పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కళ్ళజోడుని మనం రెగ్యులర్గా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. అయితే కళ్ళజోడుని శుభ్రం చేసుకోవడానికి నీరుని ఎందుకు వాడకూడదనే సందేహం మీలో ఎంతమందికి వచ్చి ఉంటుంది? అలా ఎందుకు వాడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెన్స్ నీటితో కడగడం వల్ల లోపల ఉన్న అద్దాలు పాడవుతాయి. నీటిలోని ఫ్లోరైడ్ వల్ల గ్లాసు మురిగ్గా మారి వాటిపై మడకలు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కళ్ళజోడు శుభ్రం చేసుకోవడానికి మైక్రో ఫైబర్ క్లాత్ మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ కళ్ళజోడుని నీటితో ఎందుకు శుభ్రం చేయకూడదు అనేది. కాబట్టి ఖచ్చితంగా మైక్రో ఫైబర్ క్లాత్తోనే కళ్ళజోడుని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.